హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. నా రీసెంట్ గా అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే ప్రీమియర్ వార్ అనేది ఒక మూవీ అయితే వచ్చింది. ఇది ఒక ఆస్ట్రేలియన్ మూవీ. ఇంకా ఈ మూవీ అయితే ఒక మోన్స్టార్ మూవీ, అంటే డైనోసార్స్ ఇవన్నీ అయితే ఉంటాయి మూవీలో. సో ఈ మూవీ ఇప్పుడైతే చూడటం అయితే జరిగింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంటే ఫుల్ రివ్యూ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి ఛానల్ కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్స్ అయితే మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఈ ప్రీమియర్ వార్ మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే మాత్రం చాలా బాగా, అంటే సూపర్ మూవీ అయితే కాదు కానీ చూడొచ్చు ఒక మూవీని. అండ్ మాన్స్టార్ మూవీస్ కి ఇలాంటివి నచ్చే వరకు కొద్ది వరకు అయితే నచ్చుద్ది. ఈ మూవీ విజువల్స్ చూసుకుంటే విజువల్స్ ఓవర్ ఓకే అనిపించాయి. కాకపోతే ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ కి ఆ విజువల్స్ కి అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అంటే జస్ట్ 7 మిలియన్ మాత్రమే పెట్టిన, అంటే మన వచ్చిన మిరాయి ఆ రేంజ్ లో బడ్జెట్ అంతే. అంటే ఒక 70 crores దాకా ఈ మూవీకి అయితే బడ్జెట్ పెట్టిండ్రు. ఆ బడ్జెట్ తో ఈ రేంజ్ విజువల్స్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. ఆ డైనోసార్స్ కాడ అయితే ర్యాంప్ అనిపిస్తుంది అసలు. అండ్ కొన్ని దిక్కులు అయితే కొద్దిగా, కొన్ని దిక్కులు అంటే కొన్ని డైనోసార్స్ అయితే అంతకేం అనిపి విజువల్స్, కానీ ఆ బడ్జెట్ ఆ రేంజ్ అవుట్పుట్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ స్టోరీ అయితే పెద్దగా ఏం అంత ఏం ఉండదు. అంటే ఈ స్టోరీ జరిగేది కూడా 90s లో, 1968 లో అయితే జరుగుతుంది. వియట్నాం వార్ లో జరిగే స్టోరీ మొత్తం అయితే ఇంకా ఈ మూవీలో అయితే చూపిస్తారు. అండ్ దాంట్లో డైనోసార్స్ ఎలా వచ్చాయి అనేది మీరు ఇంకా మూవీలో అయితే చూడాలి. అంటే ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు టైం పాస్ కోసం. కానీ ఇంకా అంతేకాకుండా మోన్స్టార్ మూవీస్ కి డైనోసార్ మూవీస్ నచ్చే వాళ్ళు ఉంటాయి కదా, అంటే జురాసిక్ వరల్డ్ ఆ రేంజ్ కాకపోయినా దగ్గర దగ్గర సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. ఒక మంచి మూవీ, పర్వాలేదు అని ఆ రేంజ్ లో అయితే ఉంటుంది మూవీ. నాకైతే నచ్చింది మూవీ అయితే మాత్రం. అంటే విజువల్స్ అయ్యేది కొద్దిగా బాగాలేదు, బాగానే అనిపించాయి. ఇంకా సౌండ్ సెట్టింగ్స్ అవి కూడా బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా అయితే బాగానే ఉంది. ఓవరాల్ మూవీ కూడా అయితే బాగుంది. యాక్షన్ బ్లాక్స్ కోసం వాటి కోసం అయితే ఒకసారి అయితే చూసేయచ్చు మూవీని. అంటే వరస్ట్ మూవీ అయితే ఏం కాదు. మూవీ మొత్తం అయితే మాత్రం మొత్తం బ్రూటల్ గా, అంటే యాక్షన్ సీన్స్ తో ఇంకా డైనాసర్ సీన్స్ వీడియోలతో అయితే ఉంటుంది మూవీ. ఇంత మించి స్టోరీ కూడా అయితే ఉండదు. అండ్ ఒక్క రకంగా స్టోరీ చెప్పాలంటే జురాసిక్ అటాక్ అని ఒక మూవీ అయితే ఉంటది. సేమ్ ఇది కూడా డైనోసార్స్ అలాగే ఆర్మీ వాళ్ళతో ఉంటది. ఈ మూవీ కూడా నాకు చూస్తున్నంత సేపు అయితే అలాగే అనిపించింది కొద్దిగా. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్, ఒక్కసారి అయితే చూడొచ్చు మూవీని అయితే. ఇంకా ఇది ఇంకా ప్రీమియర్ వార్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి, అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఛానల్ పెట్టి కూడా 2 years అవుతుంది, ఇంకా 1K కాలా. అక్కడ కొద్దిగా ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.